హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు రెసిపీ ఏంటంటే పెళ్ళిళ్ళ స్పెషల్ ఆర్ క్యాటరింగ్స్లో పెట్టే దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. దానికోసం ముందుగా దొండకాయలు అనేవి ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక పొయ్యి మీద బాగానే పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పోసుకోండి. అది బాగా మరిగిన తర్వాత అందులోనే మనం ముందే కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసుకొని ఈవెన్గా మీడియం ఫ్లేమ్లోనే ఈవెన్గా మొత్తం ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాత్రం మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్ లాగా పెట్టుకొని మొత్తం ఇలా చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో తడుతూ ఫ్రై చేసుకున్నట్లయితే మొత్తం అన్ని దొండకాయ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి. అలా ఫ్రై అయిన తర్వాత వాటిని అన్నీ కూడా టిష్యూ పేపర్లోకి తీసేసుకోండి. అప్పుడైతే ఎక్సెస్ ఆయిల్ అనేది కూడా పోతుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులోనే కొంచెం ఆయిల్ అనేది వేసుకుని అందులో కొన్ని వేరుశెనగుళ్ళు, అలాగే మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, అలాగే జీలకర్ర, ఎండుమిర్చి అవి కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఉంటే కొంచెం ఇంకో కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేపు పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అనేది వేపుకోండి. అలా వేపుకున్న తర్వాత ఒక కప్ అనేది కొబ్బరి తురుము కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసిన తర్వాత అందులోనే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, అలాగే కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ అనేవి సిమ్లో పెట్టుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకొని దింపేసుకోవడమే. అంతే. వేడివేడిగా కానీ చల్లగాని ఎలా తిన్నా సరే సూపర్గా ఉంటుందండి. ఎస్పెషలీ పప్పు చారు లేదా సాంబార్ రైస్ ఇలా దేంట్లోకైనా సరే అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, వీలైతే కామెంట్ కూడా. అండ్ ఇక్కడ ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కి ఆల్ అనేది కూడా నొక్కేసేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా సరే మీకు రావాలి అంటే కనుక ఆల్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కీప్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.